శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపటి నుండే మనకి వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చైత్ర మాసం వసంత ఋతువులో ప్రారంభమయ్యేటటువంటి నవరాత్రులనే చైత్ర వసంత నవరాత్రులు అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ చైత్ర వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై నవమి తిథితో అయితే ముగుస్తాయి. ఈ చైత్ర వసంత నవరాత్రులనే శ్రీరామ నవరాత్రులను కూడా పిలుస్తూ ఉంటారండి. చైత్ర శుద్ధ నవమి తిథి రోజే శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు. శ్రీరామచంద్రమూర్తి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఈ చివరి 9 రోజుల కాలం కాబట్టి వీటిని శ్రీరామ నవరాత్రులని గర్భ నవరాత్రులని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించాలి. ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు అయితే వస్తాయండి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులని, ఇంకా ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని ఆషాఢగుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులని, ఇంకా ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రులు దేవి శరణ్ నవరాత్రులుగా, ఇంకా మాఘ మాసంలో నవరాత్రులని మాఘగుప్త నవరాత్రులు లేదా శ్రీ శ్యామలాదేవి నవరాత్రులుగా అయితే మనం జరుపుకుంటాము. అయితే మనం ఈ 4 నవరాత్రుల్లో విశేషంగా దేవి శరణ్ నవరాత్రులు అలాగే ఈ వసంత నవరాత్రులు తప్పకుండా ఆచరించాలి. ఎందుకంటే ఈ సమయాలలో ఎముడి కోరలు బయటకు చొచ్చుకుని ఉంటాయి. అలాగే మనకి ఈ నవరాత్రులలో కాలాల్లో కూడా మార్పులు జరుగుతాయి కాబట్టి ఎక్కువగా ప్రాణ నష్ట రోగాల పాతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి నుండి మనం సులభంగా బయటపడడం కోసం ఆ అమ్మవారి పాదాలను తప్పకుండా ఆశ్రయించాలి. అందుకని ఈ నవరాత్రులను తప్పకుండా అందరూ కూడా ఆచరించాలి. అయితే ఈ నవరాత్రులను ఆచరించడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి, ఎవరైనా సరే చేసుకోవచ్చు. చైత్ర మాసం వసంత ఋతువులో వచ్చే నవరాత్రులను చైత్ర వసంత నవరాత్రులుగా అయితే మనం పిలుచుకుంటాము. అయితే ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా మనం లలితా పరమేశ్వరి అమ్మవారిని అలాగే శ్రీరామచంద్రమూర్తిని పూజించుకోవాలి. ఈ వసంత నవరాత్రులు చైత్ర శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభమై చైత్ర శుక్ల నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. ఈ 9 రోజులు కూడా లలితా పరమేశ్వరి అమ్మవారిని కానీ శ్రీరామచంద్రుడిని ఈ నవరాత్రి 9 రోజులు ఎవరైతే అమ్మవారిని శ్రీరామచంద్రుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోయి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ చైత్ర వసంత నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి అని అంటే 2026 మార్చి 19 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 మార్చి 27 శుక్రవారం చైత్ర శుద్ధ నవమి తిథి అంటే శ్రీరామ నవమితో ఈ నవరాత్రులు అయితే ముగుస్తాయండి. ఈ నవరాత్రి 9 రోజులు పూజ చేసుకోవడం కుదిరిన వారు 9 రోజులు కూడా అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులే ఈ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. అలా కూడా కుదరదు అనుకుంటే మొదటి 3 రోజులైనా, మధ్య 3 రోజులైనా, లేదంటే చివరి 3 రోజులైనా అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అలా కూడా కుదరదు అనుకుంటే మీరు అష్టమి తిథి రోజు, పంచమి తిథి రోజు, నవమి తిథి రోజు, లేదు అంటే మొదటి రోజైన పాడ్యమి తిథి రోజైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదా కనీసం ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోండి. శ్రీరామచంద్రమూర్తి స్త్రీ రూపమే లలితాదేవి, లలితాదేవి పురుష రూపమే శ్రీరామచంద్రుడు. అందుకని ఈ వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా మనం లలితా పరమేశ్వరి అమ్మవారిని అయితే పూజించాలి. ఈ నవరాత్రి పూజలను ఎవరైతే ప్రారంభించాలి అనుకుంటారో వారు ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము, ధూళి, బూజులు లాంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. మనకి నవరాత్రులు పాడ్యమి తిథితో మొదలవుతాయి కాబట్టి అమావాస్య కంటే ముందుగానే పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోండి. కానీ నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు మనకి ఉగాది పండుగ కాబట్టి ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరంలో కూడా నిత్య దీపారాధన, ఉగాది పచ్చడి అన్ని కూడా చేసుకుని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు మీరు అమ్మవారి పూజా పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుద్ధి చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పూజా పీట పైన కూడా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుని ఏదైనా ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు
కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటోను కూడా గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లలితా పరమేశ్వరి అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, దుర్గాదేవి అమ్మవారి ఫోటో కానీ, పార్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ, ఇలా అమ్మవారికి సంబంధించిన ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి ఫోటోతో పాటుగా శ్రీరామచంద్రమూర్తి ఫోటోను కూడా మీరు పూజలో పెట్టుకుని పూజ నిర్వహించుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల పువ్వులతోటి అందంగా అలంకరించుకోండి. అమ్మవారిని 9 రోజులు కూడా సువాసనాభరితమైన పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి సువాసనాభరితమైన పుష్పాలు అంటే చాలా ప్రీతి అండి. అలాగే మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని అయితే పెట్టుకోవాలి. పసుపుతో గణపతిని కానీ, లేదు అంటే మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని అయినా పూజలో పెట్టుకోవచ్చు. పసుపు గణపతిని అయితే ఏ రోజుకు ఆ రోజు మార్చాలండి. అంటే మంగళ శుక్రవారాలు చూసుకుని మార్చుకోవాలి. ఇంకా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి. నేను ఇక్కడ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. అలాగే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలను కూడా పెట్టుకోండి. ఇంకా ఈ దీపారాధన కోసం దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసుకోండి. ఈ 9 రోజులు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. కుదరలేని వారు నువ్వుల నూనెతోనే దీపారాధన చేయండి. అలాగే మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే పూజలో తప్పకుండా కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోండి. కామాక్షి దీపాన్ని కూడా మంగళ శుక్రవారాలు క్లీన్ చేయకుండా ముందు రోజు క్లీన్ చేసుకుని పెట్టుకోండి. పూజ కోసం అన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఈ నవరాత్రి పూజను కలసం అఖండ దీపం పెట్టుకుని చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే కలసం అఖండ దీపం కూడా పూజలో పెట్టుకుని అమ్మవారి పూజ నిర్వహించుకోండి. నేను కలసం అఖండ దీపం ఎలా పెట్టుకోవాలని మన ఛానల్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయండి. ఆ వీడియోలు చూడండి, మీకు అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షింతలు అయితే ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు పుష్పాలు గ్లాసులో వేసి పుణ్యనదుల పేర్లు అన్ని కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా పీట పైన మన పైన అన్నిటా కూడా చిలకరించుకోవాలి. ఇప్పుడు ముందుగా గణపతికి పూజ నిర్వహించుకోవాలండి. స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. 2 అక్షింతలు ఒక పుష్పాన్ని తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతోటి పూజ చేసుకుని ఆ తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలండి. లేదు అంటే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా పూజలో ఎటువంటి ఆటంకం విఘ్నాలు కలగకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలాగా తండ్రి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత స్వామివారిని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ప్రతి రోజు కూడా గణపతి పూజ ఇదే విధంగా నిర్వహించుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి కొద్దిగా ధూపం చూపించి 2 అక్షింతలు పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. మీరు ఈ రోజు అమ్మవారికి పంచామృతాలతో కానీ పసుపు కలిపినటువంటి జలంతో కానీ కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అభిషేకం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి ప్రతిరోజు కూడా షోడశోపచార పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేయాలండి. ఉదయం సాయంత్రం కూడా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. కుదిరిన వారు కుదరలేని వారు ఉదయం షోడశోపచార పూజ చేసుకుని సాయంత్రం పంచోపచార పూజ చేసుకోవచ్చు. జాబ్స్ చేసేవారు పని మీద బయటికి వెళ్ళేవారు ఉదయం షోడశోపచార పూజ అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అటువంటి వారు సాయంత్రం అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుని ఉదయం దీపారాధన చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారిని సువాసనాభరితమైన పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజించుకోవాలి. లేదు అంటే అమ్మవారికి ఇష్టమైన మంగళకర ద్రవ్యాలు ఉన్నాయి కదండి, చిట్టి గాజులు తామర గింజలు ఇంకా గోమతి చక్రాలు, వీటితో అయినా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి కూడా మాకు చదవడం రాదండి అనుకునేవారు ఓం శ్రీ లలితాదేవి నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రి 9 రోజులు కూడా లలితాదేవి అమ్మవారిని పూజించుకోవాలండి. చాలా మంది నవరాత్రి పూజలు అంటే నవదుర్గల రూపంలో కూడా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. కానీ లలితాదేవి అమ్మవారిగా పూజించుకుంటే నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించవలసిన అవసరం లేదు. ఈ 9 రోజులు కూడా లలితాదేవిని పూజించుకోవాలండి. నవదుర్గల అలంకారంలో అమ్మవారిని పూజించాలనుకునేవారు ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. ఇంకా పూజలో మీరు అమ్మవారితో పాటుగా శ్రీరామచంద్రమూర్తిని కూడా పూజలో పెట్టుకుంటే తప్పకుండా అమ్మవారికి పూజ చేసిన తర్వాత స్వామివారికి కూడా పూజ చేసుకోండి. స్వామివారిని తులసి దళాలతో కానీ పసుపు రంగు అక్షంతలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించుకోండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ చేసేటప్పుడు లలితా అష్టోత్తరం లలితా సహస్రనామాలు చదువుకుంటూ అమ్మవారికి పూజ
చేయండి, చాలా మంచిది. అమ్మవారికి కుంకుమ పూజ చేసేటప్పుడు ముందుగా కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమ పూజ నిర్వహించండి. ఈ విధంగా అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా ఏమి సమర్పించాలి అని అంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి అన్నంతో చేసినటువంటి నైవేద్యాలు సమర్పించవచ్చండి. అంటే ఒక రోజు పులిహోర, ఒక రోజు పరమాన్నం, ఒక రోజు చక్కెర పొంగులి, ఇలా మీరు 9 రకాల నైవేద్యాలు అయితే సమర్పించవచ్చు. ఇవి ఏమి కూడా మేము చేయలేమండి అనుకుంటే మీరు ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని, బెల్లం ముక్క కానీ పాలు కానీ సమర్పించవచ్చు. అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసుతో మంచినీటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టాలండి. ఈ విధంగా నైవేద్యం సమర్పించి అమ్మవారికి 5 మార్లు చూపించాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి. మీరు జాకెట్ ముక్క ప్రతిరోజు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఇలా ఒకసారి మనం అమ్మవారి దగ్గర జాకెట్ ముక్క, ఆకు, వక్క, పండ్లు, ఇంకా గాజులు ఇవన్నీ కూడా తాంబూలం సమర్పించి మనం ప్రతిరోజు కూడా ఆకు, వక్క, పళ్ళు మార్చుకుంటే సరిపోతుంది. గాజులు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి 9 రోజులు కూడా. ఆఖరి రోజున మీకు శక్తి ఉంటే అమ్మవారికి చీర తాంబూలంగా పెట్టవచ్చండి. లేదంటే బ్లౌజ్ పీస్ పెట్టవచ్చు. లేదంటే ఇప్పుడు పెట్టారు కదా ఈ బ్లౌజ్ పీస్ ని అలా ఉంచేయవచ్చు. ఇప్పుడు అమ్మవారికి పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించాలండి. అయితే కొబ్బరికాయ రోజు నివేదించాలంటే అవసరం లేదండి. మంగళ శుక్రవారాలు నివేదిస్తే సరిపోతుంది. రోజు కొబ్బరికాయ నివేదించాలనుకుంటే నివేదించవచ్చండి. లేదు అంటే మొదటి రోజు ఆఖరి రోజు కొబ్బరికాయ నివేదించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు, పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మ, ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించు తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నవరాత్రి 9 రోజులు కూడా పూజ నిర్వహించుకోవాలి. ఉదయం సాయంత్రం అమ్మవారి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని కొద్దిగా తీసుకుని అమ్మవారి నుదుటను పెట్టి కొద్దిగా కుంకుమ తీసుకుని మన నుదుటను ధరించాలి. అయితే ఈ వసంత నవరాత్రి పూజను ఎవరు ఆచరించాలి అని అంటే ఎవరైనా సరే ఆచరించవచ్చండి. పెళ్ళైన వారు కానీ, పెళ్లి కాని వారు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఇలా నవరాత్రి పూజలో కలశం, అఖండ దీపారాధన లేకుండా చాలా సింపుల్గా మనం నవరాత్రి పూజలు అయితే ఆచరించుకోవచ్చండి. అయితే ఎవరైనా ఈ నవరాత్రి పూజల్లో కలశం, అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి నవరాత్రి పూజలు ఆచరించాలనుకునేవారు మొదటి రోజు అయినటువంటి ఉగాది పండుగ రోజే మీరు అమ్మవారి పూజలో కలశం, అఖండ దీపం పెట్టుకుని ఈ 9 రోజులు కూడా మీరు అమ్మవారికి నవరాత్రి పూజలను ఆచరించుకోవచ్చు. అయితే కలశం, అఖండ దీపం పెట్టుకుని నవరాత్రి పూజలు ఆచరిస్తే తప్పకుండా చాలా నియమాలు, జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ విధంగా నవరాత్రి పూజను స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. ఒకవేళ మీకు మధ్యలో పీరియడ్స్ కనుక వస్తే మీరు పూజ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదండి. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వారి చేత మీరు ఈ పూజను అయితే కొనసాగించవచ్చు. అలా కూడా కుదరదు అనుకుంటే మీరు ఈ 5 రోజులు కూడా పూజ చేయకుండా 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 6వ రోజు నుండి మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. అయితే ఈ విధంగా మనం నవరాత్రి పూజను ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఈ 9 రోజులు కూడా నాన్ వెజ్ అస్సలు తీసుకోకూడదు, ఇంట్లో కూడా వండుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. కుదిరిన వారు నేలపైన పడుకోండి, కుదరలేని వారు మంచం పైన పడుకోవచ్చు. అంటే కలసం, అఖండ దీపం పెట్టుకుంటే నేలపైన పడుకోవాలి. ఇంక ఈ 9 రోజులు కూడా ఇంట్లో తల విరబోసుకుని తిరగడం, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం లాంటి పనులు కూడా చేయకూడదండి. అలాగే 9 రోజులు కూడా ఎవరిని తిట్టడం, చిన్నపిల్లల్ని కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా ముఖ్యంగా ఈ 9 రోజులు కూడా ద్వారబంధం దగ్గర ముగ్గు అయితే పెట్టుకోవాలండి. ప్రతిరోజు కూడా కలసం, అఖండ దీపం పెట్టుకున్న వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా తలస్నానం అయితే చేయాలండి. లేదంటే మేము సింపుల్ గానే అమ్మవారికి పూజా మందిరంలో పూజ చేసుకుంటాం అనుకుంటే మీరు రోజు విడిచి రోజైనా తలస్నానం ఈ విధంగా నవరాత్రి 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన అంటే ఆఖరి రోజు ఉద్వాసన ఏ విధంగా చెప్పాలి అని అంటే నవరాత్రి పూజలు అంటే 9 రోజులు పూజ పూర్తవ్వాలండి. కాబట్టి మనకి నవమి తిథి 2026 మార్చి 27 శుక్రవారం రోజు వచ్చింది. మంగళ శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అమ్మవారి పూజాపీఠం అనే కాదండి, ఏ పూజ చేసినా ఆ పూజాపీఠాన్ని కదిలించాం. అది కూడా నవరాత్రి 9 రోజులు అంటే రాత్రి పూజ కూడా పూర్తవుతేనే నవరాత్రి పూజలు పూర్తయినట్టు లెక్క. కాబట్టి మనం 28వ తేదీ శనివారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని పూజ పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించాల్సి ఉంటుంది. పూజాపీఠం కదిలించిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. మీరు పూజా మందిరంలోనే అమ్మవారి చిత్రపటం పెట్టుకుని ప్రతిరోజు కూడా పూజ చేసుకోవచ్చు. నవరాత్రి ఆఖరి రోజైన నవమి తిథి రోజు శ్రీరామనవమి పండుగ వస్తుంది కదండి. శ్రీరామనవమి పండుగను కూడా మనం ఈ
పూజా పీట పైన నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే మనం అమ్మవారితో పాటుగా స్వామివారికి కూడా పూజ చేస్తాం కాబట్టి ఈ పూజా పీట పైనే శ్రీరామచంద్రమూర్తికి కూడా పూజ నిర్వహించుకోవచ్చు. నవరాత్రి 9 రోజులు శ్రీరామచంద్రమూర్తికి పూజ నిర్వహించుకునేవారు స్వామివారికి ప్రతిరోజు నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం నివేదించండి. ఇంకా అమ్మవారికి 9 రోజులు పూజ చేసిన కుంకుమని మనం ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకుని ప్రతిరోజు బొట్టుగా ధరించాలి. ఇంకా అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలం ఉంది కదండి, అంటే జాకెట్ ముక్క, గాజులు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనమే ఉపయోగించుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా కలసం పెట్టుకున్న వారు కలసం కింద వేసినటువంటి బియ్యాన్ని, ఫోటో కింద వేసినటువంటి బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారందరూ కూడా పూజించవచ్చండి, లేదంటే ఆవుకు తినిపించవచ్చు. ఇంకా కలసానికి ఉపయోగించిన కొబ్బరికాయని ఏదైనా స్వీట్ లా చేసుకుని ఇంట్లో వారు భుజించవచ్చు, లేదు అంటే పారే నీటిలో వదిలేయవచ్చు. ఇంకా కలసానికి ఉపయోగించిన బ్లౌజ్ పీస్ ని మనమే కుట్టించుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా కలసంలో ఉన్న నీటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలి. అఖండ దీపం పెట్టుకున్న వారు అఖండ దీపం కింద పెట్టినటువంటి బియ్యాన్ని ఏదైనా స్వీట్ లా చేసుకోవచ్చు, లేదు అంటే వాటర్ లో వేసేయవచ్చు. ఇంకా అఖండ దీపం ప్రమిద ఉంది కదండి, ఆ ప్రమిదని పారే నీటిలో వదిలేయాలి. అమ్మవారి నవరాత్రి పూజను ప్రారంభించాలనుకునేవారు ముందుగా అమ్మవారికి సంకల్పం చెప్పుకుని పూజను అయితే ప్రారంభించండి. ఈ విధంగా నవరాత్రి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, అకాల మరణాలు, అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే మనకున్నటువంటి ధర్మబద్ధమైన సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఏవైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను.